వచ్చింది. నేను వ్యవసాయం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఏమో. ఒకసారి మొక్కలు నాటారండి. నాకు నాటుదాం, ట్రై చేద్దాం, ఏం పర్వాలేదు. ఇద్దరం నాటుతున్నారు. తర్వాత నీళ్లు పోస్తున్నాడు. నా మొక్కలు బాగా ఎదగాలి. నేను చాలా విశ్వాసంగా మొక్కలు నాటాను. నా మొక్కలు పెద్దయి అందరికీ నీడనిచ్చే విధంగా ఉండాలి. కొన్ని రోజుల తర్వాత చాలా పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. పూలు వచ్చాయి, పచ్చ పచ్చగా, పసుపు పసుపుగా, పింకు పింకుగా. ఏమున్నాయి నా చెట్లు, బాగున్నాయి కదా. ఓకే, సరే, ఒకసారి మళ్ళీ నీళ్ళు పోతాం. చెట్లేమో మాట్లాడాలని చాలా సంతోషంగా ఉందండి. చాలా పెద్దగా ఉంది. అవును, మీరేమో కొమ్మిరిపోతే ఇలా చెట్లు నాటినోళ్ళు అందరూ ప్రశాంతంగా ఉండాలి కదా నాడతారు. ఈ చెట్లు ఏమో నాటాలని చాలా మంచి పని చేశారండి. నేనైతే వీలైనంత వరకు మా ఇంటి దగ్గర కూడా చెట్లు నాటడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీరందరూ కూడా చెట్లు నాటడానికి ప్రయత్నించండి. ఆడుకునే చిన్న పిల్లలు. హాయ్, భలే ఉన్నాయి చెట్లు. హాయ్, భలే ఉన్నాయి చెట్లు. ఓకే, చెమ్మ చెక్క, చెరసి మొక్క, చెట్లమ్మ చెట్లు, పసుపస చెట్లు. అమ్మయ్య, బాగుంది. చెట్లు నరకటానికి ఒక అతను వస్తున్నాడు. ఇక్కడ ఎండలు వస్తాయి, మనుషులు ఎట్లా ఉంటారో భూమి తెలియదు. మరి దారిని పోయి తాగుబోతులు ఎక్కడ పడుకుంటారు, మరి మంచివాడు పిచ్చివాడు ఎక్కడ ఉంటారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. మరి ఈ ప్రపంచం ఏమవుతుందో, ఎన్ని రోగాలు వస్తాయో తెలియదు. కనుక మనం జాగ్రత్త పడాలి. వారం నుంచి పనిచేస్తున్నా కానీ ఒక్క రూపాయి డబ్బులు లేదు. ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలి. అంటే ఇప్పుడు మనకి ఏ పని చేయాలన్నా కష్టం కాబట్టి సింపుల్గా అంటే చూద్దాం. సరే, ఒప్పగా చెట్లన్నీ నరికేసి అయ్యనుకున్నాం. చెట్లు నాకు చాలా నరికి అబ్బా నిండిపోతాయి. చెట్లు నరికేద్దాం. చెట్లు చాలా గట్టిగా ఉన్నాయండి. చూడండి, నా చెట్లు నరికేస్తున్నావేంటి? అమ్మో, నా చెట్లు. అయ్యో, ఎంత కష్టపడి నాటేంద్రా బాబు. అయ్యో, ఎన్ని విత్తనాలు పోసాను. పచ్చ చెట్లు ఏమైపోయాయి? ఎవరు నరికేశారు? అమ్మో, అయ్యో, అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ స్కిట్ చూశారు కదా మీరంతా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత
చక్కగా మంచి వాతావరణానికి మంచి గాలి ఇచ్చేదానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఈ యొక్క